హాయ్ అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా మిల్ మేకర్ కర్రీ. చాలామంది ఈ మిల్ మేకర్ కర్రీని ఎన్నో విధాలుగా ట్రై చేశారు బాగా. బట్ మిల్ మేకర్ని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాటర్ మసిలినాక మిల్ మేకర్ పీసెస్ని ఆ వాటర్లో వేసేసి ఇలా కలిపిన తర్వాత వాటర్ బాగా మసిలేటప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లగా అయినాక నార్మల్ వాటర్తో కడిగి ఇలా గట్టిగా పిండి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అన్ని మిల్ మేకర్ పీసెస్ వాటర్ అంతా పోయేలాగా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ తగినంతగా, తర్వాత చిటికెడు గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఆ తర్వాత వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. అలా అని గట్టిగా కాదు, అలా అని పల్చగా కాదు, ఇలా మీడియంగా కలుపుకోవాలి మధ్యలో వాటర్ వేసుకుంటూ. ఆ తర్వాత ఉడకబెట్టిన మిల్ మేకర్ పీసెస్ని కార్న్ఫ్లోర్ మసాలాలో మొత్తం ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కిందికి మీదికి బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దోసకాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, చేదు ఉందా లేదా చూసుకొని. ఆ తర్వాత ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ఒక 1 స్పూన్ సాజీరా వేసుకోవాలి. 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఆనియన్స్ అనేది ఇలా కొంచెం బ్రౌన్గా వచ్చాక ఆ తర్వాత మనం దోసకాయని సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ దోసకాయని కూడా అందులో వేసేసుకోవాలి. దోసకాయ అంతా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయినాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక అంత బాగా మిక్స్ అయ్యాక తగినంతగా సాల్ట్, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, పసుపు, పల్లి పొడి. ఈ పల్లి పొడి మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. పల్లి పొడి వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులో. మరీ ఎక్కువ కాకుండా కొంచెం నార్మల్గా వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మనం మిల్ మేకర్ పీసెస్ అదేనండి కార్న్ఫ్లోర్లో అంతా నానబెట్టుకున్నాం కదా, అదే మిల్ మేకర్ పీసెస్ని ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అంటే అన్ని మిల్ మేకర్ పీసెస్ని ఇలానే చేసుకోవాలి, ఇలా బ్రౌన్గా వచ్చేలాగా. మిల్ మేకర్ అంతా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ పీసెస్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో మనం కుక్కర్లో కర్రీ వండాం కదా, ఆ కర్రీ అనేది ఆ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్ మీద పెట్టుకున్నాక గ్రేవీ ఇలా ఉడికేటప్పుడు మనం మిల్ మేకర్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ పీసెస్ ఇందులో వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 10 నిమిషాలు స్టవ్ సిమ్ మీద పెట్టేసి ఇలా కుక్ అయినాక బంద్ చేసుకోవాలి స్టవ్. ఫైనల్గా దోసకాయ టమాటా మిల్ మేకర్ కర్రీ రెడీ. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ చపాతీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది.